కేరళలో మరో మహమ్మారి విజృంభిస్తూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మాయదారి మెదడు తినే అమీబా వ్యాధి మనుషుల మెదడును తినేస్తుంది. అయితే ఇప్పటి వరకు 20 లోపే మరణాలున్నాయని భావిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించిన నివేదిక తీవ్ర సంచలనాన్ని రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 కేసులు, 42 మరణాల సంఖ్య ఈ వ్యాధి పెరుగుతున్న తీవ్రతను తెలియజేస్తుంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 97% మరణాల రేటును కలిగి ఉండడంతో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గతంలోనూ కేరళపై అటాక్ చేసిన ఈ వ్యాధికి 1-2 కేసులతో బ్రేక్ పడేది. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతూ ఉండడం కలకలాన్ని రేపుతోంది. కేరళలో మెదడు తినే అమీబాగా ప్రసిద్ధి చెందిన నైగ్లేరియా ఫౌలేరి అనే సూక్ష్మజీవి వల్ల కలిగే ప్రైమరీ అమీబిక్ మైనింగో ఎన్సెఫలైటిసే కేసులు అనూహ్యంగా పెరగడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి నానాటికి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం 2025లో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య, మరణాల సంఖ్య భయానకంగా ఉంది. సంవత్సరం నమోదైన కేసులు, మరణాల రేటు గతంతో పోల్చుకుంటే పెరుగుతోంది. అయితే కొన్ని తాజా నివేదికలు ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 60 నుంచి 70 కేసులు నమోదు కాగా 17 నుంచి 19 మరణాలు మాత్రమే ధృవీకరించబడినట్లు సూచిస్తున్నాయి. అయితే పార్లమెంటులో సమర్పించిన 170 కేసులు, 42 మరణాల సంఖ్య ఈ వ్యాధి పెరుగుతున్న తీవ్రతను తెలియజేస్తుంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 97% మరణాల రేటును కలిగి ఉంటుంది. కాగా కేరళలో ముందస్తుగా గుర్తించడం, మెరుగైన చికిత్సా విధానాల కారణంగా మరణాల రేటును దాదాపు 25% వరకు తగ్గాయని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఈ అరుదైన వ్యాధి గతంలో కేరళలో అడపాదడపా 1 లేదా 2 కేసులకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ 2025 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది ఈ వ్యాధి బారిన పడి 42 మంది మరణించడంతో వ్యాధి ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందన్నది స్పష్టం చేస్తోంది. కేరళతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా ఈ కేసులు నమోదు కావడం జాతీయ స్థాయిలో ఆందోళన పెంచుతోంది. అయితే నైగ్లేరియా ఫౌలేరి అనేది ఒక రకమైన ఏకకణ అమీబా. ఇది సహజంగా నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు, వేడి నీటి బుగ్గల్లో ఉంటుంది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు. పొల్యూట్ అయిన వెచ్చని నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఇది సంక్రమిస్తుంది. ఈత కొట్టడం, నదిలో స్నానం చేయడం, ముక్కు కడుక్కోవడం కోసం శుద్ధి చేయని నీటిని ఉపయోగించడం వంటి సందర్భాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముక్కు ద్వారా ప్రవేశించిన అమీబా గ్రాణనాడి గుండా ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. మెదడుకు చేరిన అమీబా అక్కడి కణజాలాన్ని వేగంగా నాశనం చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల మెదడులో వాపు ఏర్పడి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇది నిజంగానే మెదడును తినదు, మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక పెరుగుతున్న కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు కేరళ ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ వ్యాధిపై సమగ్ర అధ్యయనాలు, నిఘా కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. దీనికోసం దేశవ్యాప్తంగా 18 వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ కూడా ఈ వ్యాధి పరీక్షలు, నిఘా కోసం పనిచేస్తున్నాయి. అయితే ఈ వ్యాధి చికిత్స చాలా సంక్లిష్టమైందని, అందుకే మరణాల రేటు ఎక్కువగా ఉంది. అందుకే కొలనులో ఈత కొట్టేటప్పుడు, స్నానాలు చేసే సమయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కేరళకు ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు పోటెత్తుతున్న క్రమంలో ఈ మెదడు తినే అమీబా వ్యాధి వ్యాప్తి చెందడం తీవ్ర కలకలాన్ని కలిగిస్తోంది. అయ్యప్ప దీక్షాదారులు నదులు, సరస్సులు, కొలనుల్లో స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ముక్కులో నుంచి నీళ్లు లోపలికి వెళ్లకుండా క్లిప్ను పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.